గారికి ఆహ్వానించిన మా అక్క సేవ పెట్టి మరి చెల్లెలు నేర్జాకి ఇప్పుడు జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలు ఎదురుగా గంటలు మాట్లాడతాం, ఇది అలవాటే మాకు, మా ఉద్యోగం అది. ఇలా నేను ఎప్పుడు సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఇంతమంది ముందు, ఇంతమంది లేడీస్ ముందు మాట్లాడటం నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అలాగే ఒక గొప్ప సదావకాశం. వీఆర్ ఆల్ ఇండియన్స్, మనమందరము భారతీయులు. భారతదేశం ఒక గొప్ప దేశం. భారతదేశం ఒక ఖండానికి ఉండవలసిన లక్షణాలు ఉన్న దేశం. విభిన్న మతాలు, కులాలు, వర్గాలు, అనేక పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, జీవనదులు, సముద్ర తీరరేఖ, హిమాలయ పర్వతాలు. ఒక గొప్ప భారతదేశం పౌరులమైనందుకు మనం గర్వించాలి. ఒక గొప్ప లౌకికవాదం ఉన్న భారతదేశం. ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా అందరం ఆనందంగా, సంతోషంగా బతుకుతున్నామంటే, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ మనం బ్రతుకుతున్నామంటే ఈ భారత తత్వం యొక్క గొప్పతనం. ఇలాంటి గొప్ప భారతదేశం రాను 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 మనిషి విలువలు పతనమవుతూ వస్తున్నాయి. మనమందరం చూస్తూ ఉన్నది. మాకు ఇంటర్మీడియట్లో ఒక 2 సబ్జెక్టులు పెట్టారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పెట్టారు. ఏంటంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, నైతికత, మానవ విలువలు అనే పరీక్ష తప్పనిసరిగా ప్రతి విద్యార్థి పాస్ అవ్వాల్సింది. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఎగ్జామినేషన్. ఎందుకు అది పెట్టవలసి వచ్చిందంటే మనిషిలో విలువలు తగ్గిపోతున్నాయి, నైతికత తగ్గిపోతుంది. ఉద్యోగులంగా మనకు కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి, ఉద్యోగపరమైన విలువలు ఉంటాయి. ఉద్యోగిగా మనం ఏం చేయాలి? నేను చేసే ఉద్యోగము విద్య సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మీరు చేసేది హెల్త్ డిపార్ట్మెంట్. ఇవి 2 ప్రతి దేశానికి అత్యంత విలువైనవి, వెన్నెముక లాంటివి. ఏ దేశంలోనైనా, ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే 2 డిపార్ట్మెంట్స్ బాగా పనిచేయాలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ 2 ఎక్కడ బాగా పనిచేస్తాయో ఆ దేశం అధికంగా అభివృద్ధి చెందుతుంది. మరి అలాంటి గొప్ప డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారుగా మనం అభినందించుకోవాలి. ఒకసారి చప్పట్లు. ఎందుకంటే మన ఇంట్లో బాగలేని వ్యక్తికి, మన ఇంట్లో ఏదైనా కుళ్ళున్న వ్యక్తిని మనమే నేనైతే చూడలేను. కానీ మీరు అలాంటి వాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళకి ఆరోగ్యం పొందేంత వరకు కూడా చేదోడు బాదోడుగా ఉండడం అనేది ఇది నాట్ ఏ జోక్. అలా ఉండడం అనేది వృత్తి యొక్క గొప్పతనం. ఆ వృత్తిలో భాగస్వాములు అయినందుకు మనం అందరము గర్వించాల్సి. మరి అలా ప్రొఫెషనల్ ఎథిక్స్ కలిగి ఉండాలి. అలాగే రాను రాను రోజులు మారుతూ ఉన్నాయి. మానవ మనుగడకి మానవుడే ప్రశ్నార్థకంగా మిగిలిపోయే పరిస్థితులు మనందరికీ తెలుసు. మనకు భావోద్వేగాలు ఉంటాయి. మన భావోద్వేగాలని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒకరికి భయం ఉంటుంది, ఒకరికి కోపం ఉంటుంది, ఒకరికి అసహనం ఉంటుంది, ఒకరిలో అవినీతి ఉంటుంది, ఒకరిలో లంచగొండితనం ఉంటుంది, ఒకరిలో క్రూరత్వం ఉంటుంది, రకరకాలైన ఆలోచన. ఈ మనిషి పతనం అవడానికి ఉండే కారణం. మరి ఎందుకు పతనం అవుతున్నాడు, ఎలా పతనం అవుతున్నాడు మాట అంటే చాలా బాధ వస్తుంది. పేరుబంధం పైన బుద్ధితో ఒకడు మృగమయ్యి పంజాలు విసరుతుండు, రాగించి తలెత్తి తండ్రి ప్రేమలు మరచి పసి మొగ్గరావు సురుడిస్తున్నారు. అరచేతులాడించు నానా కడకు పరిచేడు విషనాకు తీరునా. అరచేతులాడించు నానా కడకు కరిచేడు విషనాకు తీరునా. రక్తబంధము రక్త సిద్ధమై రాబంధులకు బందీ అయి పోతున్నదో బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు.
మనిషిగా ఈ సకల చరాచర జీవరాశుల్లో ఆ జీవరాశులు మనిషిని వేరు చేస్తున్నది ఒకే ఒక పని. మనకు మంచి చెడేదని ఆలోచన ఉంటుంది, మిగతా జీవరాశులకి ఏది ఉండదు. అలాంటి మనిషి దారి తప్పాడు. తను కంటిని కాటేస్తే, బిడ్డనే తండ్రి చెరిపేస్తే ఎవరు కాపాడాలి? ఎక్కడో లోపం మనిషి. ఆ లోపం ఎక్కడుందంటే మనిషి హృదయంలో, మనిషి మైండ్లో. ఆ మనిషి మైండ్ హృదయం మారాలంటే మనకు ఒక అదృశ్యమైన భయం ఒకటి ఉండాలి. ఆ భయం పేరే దేవుడు. అంతే. మీరు ఎవరైనా దేవుని చూసారు? ఎవరు దేవుని చూడలేము. మనకు ఒక భయం ఉంటుంది. దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. నిజంగా ఫీలింగ్ మనలో ఎవరిలో అయితే ఉంటుందో, మతాలన్నీ పక్కన పెడదాం. ఒక మనిషిగా మనం ఎవరిని దేవుడిని నమ్మితే, మీరు యేసుక్రీస్తుని నమ్ముతారా, అల్లా నమ్ముతారా, రాముని నమ్ముతారా, ఈశ్వరుని నమ్ముతారా, ఆ భయం మనలో ఉంటే, ఆ భయం మన మైండ్లో మనసులో ఉంటే తప్పు చేయదు. ఇది దేవుడు ఉన్నాడు అని మనం నమ్మడమే మనం నైతికతను పాటించగలుగుతాం. బైబిల్లో కూడా బైబిల్ యొక్క ప్రధానమైన సూత్రాలు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ. విశ్వసించడం అంటే దాని అర్థం ఏంటంటే అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్మడమే విశ్వసించడం. అంతే తెలుసా? ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని నమ్మడమే విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకం ఏమైతే కోల్పోయిందో, ఏమైతే ప్రేమను కోల్పోయిందో, ఆ ప్రేమ తత్వాన్ని మళ్ళా ఈ లోకానికి తీసుకురావడానికే దేవుడే మానవుడు ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే మంచిదే. మా అక్కలు పిలిచారు, 10 మందిని భోజనాలు పెట్టారు, మంచిదే. ఇంకా ఏం చేయాలంటే, మనకి ఎవరైతే పెట్టలేరు, మనకి తిరిగి ఎవరైతే పెట్టలేరో అలాంటి వాళ్ళని పెట్టడం. అది షేరింగ్. మనం ప్రేమని ప్రకటించడం. ఈ లోకంలో ఉండే పాపమంతా యేసుక్రీస్తు ప్రభువును మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. అది ప్రేమ. మనం చాలా పెడతాం, ఎవరెవరి కోసం ప్రాణం పెట్టడం. ఈవెన్ ఒక తల్లిదండ్రులకు కూడా మన బిడ్డ కోసం ప్రాణం పెట్టం. కానీ దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి చనిపోవడానికి వచ్చాడు. కుక్క ఉందంటే భయపడి పరిగెత్తాం, పాము ఉందంటే లోపలికి రా, బొద్దెం కొట్టే కేకేస్తాం బాత్రూంలో. అలాంటిది ప్రాణం పెట్టడానికి దేవుడు ఎంత ప్రేమ ఉంటే వచ్చాడు. ఆ ప్రేమను ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి. రెండవది నిరీక్షణ అంటే దేవుడు మరలా రాబోతున్నాడు. వస్తాడు, మంచిగా బతికిన వాళ్ళని తిరిగి తీసుకెళ్తాడు. అది ఎటర్నల్ లైఫ్ అంటారు. మనమందరం మోక్షం అంటాం, లేదంటే స్వర్గం అంటాం. మనం దేవుడిని ఎందుకు నమ్ముతామంటే మోక్షానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి. అందరూ వెళ్తామా? వెళ్ళాం. మంచి పనులు చేస్తే అలా. అది నిరీక్షణ. దేవుడు వస్తాడు. నిరీక్షణ మూడవది ఏంటంటే ఆ మాట మాట్లాడతాడు, వీటన్నిటిలో ప్రేమే గొప్పది అంటాడు. ఏమంటాడు? ప్రేమించడం, క్షమించడం. బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే నిన్ను పోలి నీ పొరుగు వారిని ప్రేమించడమే. మదర్ తెరీసా ప్రార్థించే చదువులకన్నా సహాయం చేసే ప్రేమించడమే. ఇవ్వడంలో ఒక ప్రేమ. క్షమించడం. సమస్య లేదు. ఎవరినైనా క్షమిస్తే కానీ తూడి పనులు మాత్రం అసలు క్షమించాం. అతనైతే అసలు క్షమించే పనేలే. మనం కూడా అత్తలం అవుతాం, మనం కూడా మామూలు అవుతాం, మనం కూడా తల్లులు అవుతాం, మనం కూడా తల్లులు అవుతాం. ఎక్కడో సమాజం కోల్పోయింది వీటన్నిటిని. ఈ ప్రేమను కోల్పోయింది. ఆ ప్రేమను తిరిగి పునరుద్ధరించడానికి, ఆ ప్రేమ కలిగి నైతిక విలువలు కలిగి ఈ లోకంలో మనం అందరం బతకాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి. అది నిజమైన క్రిస్మస్. ఆయన్ను చంపుతుంటే, పొడుస్తుంటే శిలువలో ఒక మాట అంటాడు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వెళ్ళి క్షమించు. ఒక్క మాట అంటే ఊరుకుంటామా? బాక్స్ బద్దలైపోతుంది. ఊరుకుంటామా? పొరపాటు ఎవరు ఉన్నారంటే నో ఊరుకోలేదు. చిన్న కమ్యూనికేషన్స్, చిన్న మాటలు, మన మాట తీరు, ఇవన్నీ కూడా చాలా వివాదాలకు, చాలా తగాదాలకు కారణమవుతాయి. అలా కాకుండా మనం ఒక మంచి విలువలు కలిగి, మంచి ప్రేమను కలిగి, మంచి క్షమ కలిగిన హృదయం కలిగి మంచి సమాజాన్ని నిర్మించాలన్నదే నిజమైన క్రిస్టమస్ సందేశం. క్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి కారణం. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మా సిస్టర్స్కి మరియు డాక్టర్స్కి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన
నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.